కుంభరాశి. కుంభరాశి వారికి యొక్క పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుక ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ యొక్క కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావంలో ఆఖరి దశలో ఉన్నారు. అయితే వీళ్ళకి ఇప్పుడే మనం చూసుకుంటే కనుకను ప్రధానంగా శనిగ్రహ సంచారాన్ని మనం గమనించుకుంటే కనుక ద్వితీయ స్థానంలో శనిగ్రహ సంచారము, అదేవిధంగా షష్ఠమ స్థానంలోకి గురుగ్రహ సంచారం మారబోతున్నది జూన్ తర్వాత. అదేవిధంగా వ్యయస్థానంలోకి ప్రస్తుతం లగ్నంలో ఉన్నటువంటి ఆ యొక్క రాహు వ్యయస్థానంలోకి మారబోతున్నారు ఈ సంవత్సరము. అదేవిధంగాను పంచమంలో ఉన్నటువంటి ఆ యొక్క కేతుగ్రహ సంచారము, చతుర్థంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారము షష్ఠమంలోకి మారబోతున్నది. ఈ సంచారాన్ని బట్టి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవస్థల మీద వీళ్ళకి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయంటే ఈ సంవత్సరము వృత్తిపరమైనటువంటి అనుకూలత అయితే కనుక వీళ్ళకి జూన్ వరకు చాలా బాగా ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. అయితే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నప్పటికి కూడాను ఆఖరి దశలో ఉన్నారు కాబట్టి కొంతమేరకు వీళ్ళకి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే గురుబలం చాలా బాగా ఉంది. పంచమ స్థాన గురుగ్రహ సంచారం అనేటువంటిది, ద్వితీయ స్థాన శనిగ్రహ సంచారం అనేటువంటిది ఉన్నది కాబట్టి వీళ్ళకి ఏంటంటే కనుక వృత్తిపరమైనటువంటి అనుకూలత కనుక కొంతమేరకు కనపడుతున్నది. అయితే వ్యాపారస్తులకైతే కనుక అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, వ్యాపారస్తులకు, ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం ఖచ్చితమైనటువంటి ఇబ్బందులు అయితే కనుక ఇప్పటికే మీరు చూస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్స్ ఏంటంటే కనుక అండి, మీరు తీసుకునేటువంటి డిసిషన్స్ మీద మీకు బాగా నమ్మకము, అదేవిధంగా ఫోకస్ అనేటువంటిది ఉండాలి. మూడో వ్యక్తి మాటను అస్సలు నమ్మకూడదు. ఎందుకంటే రాహు యొక్క సంచారం వ్యయస్థానంలో జరగడం వల్ల మోసపూరితమైనటువంటి చర్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగాల్లో చేసేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి ఏంటంటే కనుక పై అధికారుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే లగ్నస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం అనేటువంటిది ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది అస్సలు అనుకూలించట్లేదు. జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడాను అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కనుక ఇన్ని రోజులు కూడాను గురుబలం వల్ల మీరు ఏదో మీ తెలివితేటలతోటో కొంతమేరకు లక్ ఫ్యాక్టరీతోటో నెట్టుకుంటూ వచ్చేస్తున్నారు వృత్తిపరంగా. కానీ 6వ స్థానంలోకి ఆ యొక్క గురుగ్రహ సంచారం అనేటువంటిది మారడం వల్ల మీకు అస్సలు గురుబలం అనేటువంటిది ఉండదు జూన్ నుంచి డిసెంబర్ వరకు. అయితే ఈ సమయంలో ఏంటంటే కనుకను ప్రభుత్వ ఉద్యోగంలో చేసేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా వృత్తుల్లో ఉన్నటువంటి వారికి మాత్రం ఉద్యోగ భంగం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వృత్తిపరంగా ఈ సంవత్సరం మొత్తం కూడా చూసుకుంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు. ఒక మాటలో చెప్పుకోవాలంటే కనుక